భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి పూర్వ ప్రక్రియ అంతా కూడా చాలా వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే 14 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది, నియామకం పూర్తయింది. ఆ తర్వాత మరొక 3 రాష్ట్రాలకు ఈరోజే రిటర్నింగ్ ఆఫీసర్ను కూడా నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఆ మేరకు వారంతా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అంతా కూడా సమాయత్తం అవుతున్నారు. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్నికకు సంబంధించి జాతీయ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా ఆయన బీజేపీలో అత్యంత ఉన్నత స్థాయి నిర్ణాయక సంఘమైనటువంటి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. మిగిలిన వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు జాతీయ ఎన్నికల అధికారిగా కూడా ఉన్నారు. ఈ మొత్తం చూసినట్టయితే ఈరోజు కొత్తగా 3 రాష్ట్రాలకు రిటర్నింగ్ ఆఫీసర్ను కూడా నియామకం చేశారు. ఏ రాష్ట్రాలకు నియామకం చేశారు? ఇంతవరకు జరిగిన ప్రక్రియ ఏ రకంగా ఉంది? అంటే సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ 37 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాటికే 14 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఈరోజు కొత్తగా 3 రాష్ట్రాలకు మహారాష్ట్ర ఎన్నికల అధికారిగా కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారిని ఎన్నికల అధికారిగా ప్రకటించడం జరిగింది. అదే రకంగా హర్ష్ మల్హోత్రా ఢిల్లీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా కేంద్ర సహాయక మంత్రి, వారిని ఉత్తరాఖండ్కు ఎన్నికల అధికారిగా ప్రకటించడం జరిగింది. సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, వారిని వెస్ట్ బెంగాల్కు ఇవాళ నేను వారిని ఎన్నికల అధికారిగా ప్రకటించడం. ఈ రకంగా దాదాపు 36 రాష్ట్రాలకు ఎన్నికల అధికారులు ప్రకటన పూర్తయింది. ఒక పంజాబ్ మినహాయిస్తే, పంజాబ్లో సంస్థాగత ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది, కొంచెం మందకొడిగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఇంకా ఆ స్థాయికి రాలేదు. కాబట్టి ఇప్పుడు 14 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక పూర్తయింది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ మరి దాదాపు వారం 10 రోజుల్లో మరి పూర్తయ్యేటువంటి కొన్ని రాష్ట్రాల్లో అవకాశం ఉంది. అంటే ప్రధానంగా మనం ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు? ఈ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఏ మేరకు ఏ తేదీ వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? 2 తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణకు మరి ఏదైతే శోభా కరంజల్పే ఉన్నారో వారు కేంద్ర మంత్రి, వారిని తెలంగాణ ఎన్నికల అధికారిగా నేను ప్రకటించాను. అదేవిధంగా పీసీ మోహన్ కర్ణాటక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, వారు ఆంధ్రప్రదేశ్కు ఎన్నికల అధికారిగా వారిని ప్రకటించడం జరిగింది. ఈరోజే ఢిల్లీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 1వ తేదీ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామని వారు చెప్పడం జరిగింది. తెలంగాణ కూడా బహుశా ఒక వారం రోజుల్లో వారి ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తిగా అవుతుంది. దాదాపు ఈ వారం 10 రోజుల్లో 8-9 రాష్ట్రాలు అధ్యక్షుల నూతనంగా ఎన్నిక అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నికల ప్రక్రియ అనేది 3 రోజుల ప్రక్రియ. మొదటి రోజు మరి నోటిఫికేషన్ జారీ చేస్తారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అక్కడ సూచి ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళ ఓటర్స్ లిస్టు అక్కడ పెట్టడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు 10%, శాసనసభ్యులు 10%, వీళ్ళందరూ కూడా ఓటర్లు. ఆ జాబితాను కూడా పార్టీ కార్యాలయంలో అక్కడ మరి నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. 10% అంటే ఎట్లా? మొత్తం సపోజ్ ఉన్న 17 మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ తెలంగాణకి 25 మంది ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు, వీళ్ళలో ఎట్లా 10%? ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్లో 10%, లేనట్లయితే 10 మంది లోపల ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళందరూ కూడా. ఆ రకంగా మొదటి రోజు నోటిఫికేషన్ ఇస్తారు, ఫలానా తేదీ నాడు ఎన్నిక ఉంటుంది, నామినేషన్ అని. మొదటి రోజేమో నోటిఫికేషన్ ప్రెస్ రిలీజ్ చేస్తారు, సోషల్ మీడియా మధ్యలో కూడా వేస్తాం. 2వ రోజు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల అధికారి సమక్షంలో నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ స్క్రూటినీ విత్డ్రాల్ అయిపోయిన తర్వాత 3వ రోజు ఎన్నిక అధ్యక్షుని ప్రకటన, వాటితో పాటు నేషనల్ అంటే జాతీయ కౌన్సిల్ సభ్యుల ప్రకటన కూడా జరుగుతుంది. ఆ రకంగా మంచి ఆర్భాటంగా ఒక సభ నిర్వహించి ఆ యొక్క అధ్యక్షుని ఎన్నిక ప్రకటనకు మండల అధ్యక్షులు, అంతకుముందు పూర్వపు మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అంతకుముందు జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆ సమావేశం హాజరవుతారు. ఎన్నికల అధికారి ప్రకటన చేస్తారు. ఓటర్స్ ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఓటర్స్, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాత్రమే పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, వాళ్ళు ఓటర్లు.
మిగతా మండల అధ్యక్షులు కూడా పాత అధ్యక్షులు కొత్త అధ్యక్షులంతా కూడా ఈ సమావేశానికి పిలిచి అందరి సమక్షంలో ఇంత పద్ధతిగా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామికంగా జరిగే అవకాశాలు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. 14 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి ఈ పార్టీలో దాదాపు 10 లక్షల పైచీలకు పోలింగ్ బూతుల్లో దాదాపు 80% పైగా పోలింగ్ బూత్ కమిటీలు వేసాం. ఆ రకంగా మండల కమిటీలు వేసాం, జిల్లా కమిటీలు అయిపోయినాయి, అన్నీ కూడా 70-80% అయిపోయినాయి. ఇప్పుడు మరి జాతీయ అధ్యక్షుని ఎన్నిక కోసం కనీసం 19 రాష్ట్రాల్లో మరి అర్హత అధ్యక్షుల ఎన్నిక అయితే జాతీయ అధ్యక్ష ఎన్నిక వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు అన్నట్లు జూలై 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అన్నారు, తెలంగాణ ఒక వారం అన్నారు. దానికి స్పెసిఫిక్ గా ఏమైనా డేట్ ఉందా? అదేం లేదా? స్పెసిఫిక్ డేట్ అంటూ లేదు. వాళ్ళు అన్ని తయారు చేసుకొని సూచిస్తే వెంటనే ఎన్నికల అధికారి పోయి ఎన్నికలు జరిపిస్తారు. నాకున్న సమాచారం మేరకు ఈ వారం 10 రోజుల లోపలనే ఎక్కువగా దాదాపు 8-10 రాష్ట్రాలు అయిపోతాయి. మిగిలిన రాష్ట్రాలు 3వ విడతలో అవి పూర్తి చేసుకుంటాం. మీరు చెప్పినట్లు 37 రాష్ట్రాల్లో సగం పైగా అంటే 19 రాష్ట్రాలు అన్నారు. 19 రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం జరిగిన తర్వాత జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ప్రారంభమవుతుంది ప్రక్రియ. దీనికి సంబంధించి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే 21వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. 21వ తేదీలోగానే పూర్తయ్యే అవకాశం ఉందా, లేకపోతే తర్వాతనా? అంటే రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తం సమాచారం సేకరించిన తర్వాత మేము ఎప్పుడు మళ్ళీ జాతీయ మరి కౌన్సిల్ సమావేశాల్లో జాతీయ అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. మాకు ఈ 2వ విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత 3వ విడతలు మిగిలిపోయిన రాష్ట్రాలు ఎప్పుడు జరుపుతారు దాన్ని బట్టి జాతీయ నాయకత్వం ఆలోచన చేసి ఆ ఎన్నికల షెడ్యూల్ కూడా జాతీయ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించడం జరుగుతుంది. కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోగా అయ్యే అవకాశం లేదు. చెప్పలేము, ఎప్పుడు అవుతుందని స్పష్టంగా చెప్పలేము. ఈ 2వ విడత రాష్ట్రాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మేము సమీక్ష జరుపుకొని ఈ ఎన్నికల కమిటీ తర్వాత 3వ విడత ఎప్పుడు జరపాలా, జాతీయ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు జరగాలని షెడ్యూల్ కూడా ప్రకటిస్తాం. సరే, మీరు జాతీయ ఎన్నికల అధికారిగా చాలా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఈ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ, దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి? ఎవరెవరు ఓటర్స్ ఉంటారు? వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయినటువంటి రాజకీయ పార్టీ బీజేపీ. 14 కోట్ల మంది సభ్యులైన పార్టీకి ఇవాళ మరి పార్టీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు కానివ్వండి, జేపీ నడ్డా గారు కానివ్వండి, సంతోష్ వీళ్ళందరూ నన్ను నేషనల్ జాతీయ ఎన్నికల అధికారిగా ప్రకటించమంటే ఒక తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా నేను గర్వపడుతున్నాను. ఒక సామాన్య కార్యకర్తకు అరుదైనటువంటి అవకాశం రావడం అనేది నిజంగా నేను గర్వపడుతున్నాను. ఇది ఒక బృహత్తరమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం. అంటే జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రకటించే అవకాశం ఎన్నికల అధికారిగా నాకు దక్కడం అంటే నిజంగా మరి వాళ్ళ మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు వీళ్ళందరూ నా మీద పెట్టిన నమ్మకంతో, ఆ విశ్వాసంతోనే ఇప్పటివరకు కూడా పకడ్బందీగా ప్రజాస్వామికంగా పద్ధతి ప్రకారం జరుపుతున్నాం. రేపు జాతీయ కౌన్సిల్ సమావేశం ఏదైతుందో జాతీయ అధ్యక్షునికి రాష్ట్రాల అధ్యక్షులు, అదే రకంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సమక్షంలోనే ఎన్నిక జరుగుతుంది. వాళ్ళు ఓటర్లు ఉంటుంది, ఓటర్ లిస్టు రాష్ట్రాల వారీగా ఉంటుంది. దానికి ఒక పద్ధతి ప్రకారంగా చెప్తాను. అన్ని రాష్ట్రాల నుంచి ఎంత మేరకు ప్రపోజల్స్ రావాలని అవన్నీ తీసుకొని ఆ నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో ఈ ఎన్నిక ప్రక్రియ. అది కూడా 3 రోజులు ఉంటుందా సార్? అది కూడా లేదా అది 2 రోజుల్లో ప్రక్రియ పూర్తిగా వచ్చేది. మొత్తానికి అది దాదాపు 19 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్షుల ఎన్నికపై దృష్టి సారిస్తుంది కేంద్ర నాయకత్వం. అదేవిధంగా పార్టీ తరఫున జాతీయ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సుదీర్ఘ ప్రక్రియ దాదాపు చివరికి దశకు చేరుకుంది. 1వ తేదీన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒక వారం రోజుల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుల నియామకం పూర్తవుతుంది. ఆ తర్వాత అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు సమావేశాల్లోగా వీలైతే జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగాలి. ఇది జాతీయ సమావేశాల్లో నిర్వహించి ఆ సమావేశాల్లో ఈ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్న అంశాన్ని డాక్టర్ లక్ష్మణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేశ ప్రజలంతా కూడా, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలంతా కూడా ఎంతో ఆతృతతో కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న అంశాలపై చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అది దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.